హాయ్ అండి. ఈరోజు నేను తక్కువ క్లాత్తో బాడీ పార్ట్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా లైనింగ్ తీసుకుంటున్నానండి. లైనింగ్ తీసుకుని ఓపెన్ సైడ్స్ దగ్గర ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి తర్వాత ఫోల్డ్ చూస్తున్నాను జాకెట్ ముక్కని. అదిగోండి వీడియోలో చూపించినట్టు మనకి ఆది ఇచ్చిన మెజర్మెంట్ ఎలా అయితే ఉందో దానికి ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ మీరు ఎంత అయితే మార్జిన్ పెట్టి కుట్టగలరో అంత మార్జిన్ నుంచి చుట్టూ మార్క్ చేసుకుంటున్నాను చూడండి. అదిగోండి వీడియోలో చూపించినట్టు నీట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన దాని మీద కట్ చేసుకోండి. వెనకాల ముందు కూడా రౌండ్ వచ్చింది, అందుకని 2 రౌండ్ నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు పరికిణి క్లాత్ తీసుకున్నానండి. పరికిణి క్లాత్ పొడవు చెక్ చేసుకుంటున్నాను నేను. దానిలోనే కొంచెం పీస్ బాహుబలి బుట్ట కోసం అని చెప్పానని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి. ఎంతైతే మనం క్లాత్ ఉంచామో ఉక్సులు తాళ్ళకి అంత దగ్గర నేను ఒక టక్ పెట్టుకుంటున్నాను తెలియడానికి. అదిగోండి అలా వస్తుంది. చూసారండి క్లాత్ ఎంత తక్కువ ఉందో. పెట్టి చూపిస్తే మీకు 4 ప్రిల్స్ వచ్చినాయి. అది ఎలా కుట్టుకోవాలో అన్నది నేను చూపిస్తాను చూడండి. ఇంకొక జాకెట్ 80 పాయింట్స్ పీస్ తీసుకుని నేను లైనింగ్ వేస్తున్నానండి పరికిణికి. అదిగోండి కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ముందుగా పై బాడీ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాం. ముందు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ కట్ చేసుకుని అప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. అదిగోండి ఇప్పుడు ఉక్సులకి తాళ్ళకి మనం ముందుగా 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదండి, దాన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. తాళ్ళు పట్టే వైపు డబల్ స్టిచ్ వేసుకోవాలండి మనం బ్లౌజ్కి వేసుకున్నట్టు. అదిగోండి అలా వస్తుంది. ఇప్పుడు మెడ తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర డబల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోండి. ఒకవేళ మీకు రౌండ్ తిరగట్లేదు అంటే కనుక చిన్ని టక్ పెట్టుకుని అప్పుడు నీట్గా ఫోల్డ్ చేసుకోండి. లేదు ఇలా వద్దు ఇంకా స్టిఫ్గా కావాలి అని చెప్పానంటే కనుక మనం బ్లౌజ్కి మెడపట్టి అతుకుతాం కదండి, అలా మెడపట్టి అని అతుక్కోవచ్చు. చిన్నపిల్ల కదా అని నేను డబల్ ఫోల్డింగే చేస్తున్నానండి. మెడపట్టి ఎదిగితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, పిల్లలకి ఇరిటేషన్గా ఉంటుంది, అందుకని చెప్పానని డబల్ ఫోల్డ్ చేసేస్తున్నాను నేను. అలాగే ఇంకొక సైడ్ టర్నింగ్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా నిదానంగా కుట్టుకోండి, నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఉక్స్లది తాళ్ళు కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పరికిణి క్లాత్ తీసుకుని ముందుగా పొడుగు చెక్ చేసుకోవాలండి. మనం పరికిణికి పొడవైతే ఇప్పుకోవడానికి అని చెప్పానని కింద ఫిల్ట్ వేస్తాం కదండి, ఫిల్ట్ ఎంత వేయాలి అన్నది చెక్ చేసుకున్నా. 4.5 ఇంచెస్లో ఒక ఫిల్ట్ వేసుకుంటున్నాను నేను. అందుకని కింద నుంచి ఒక 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఫిల్ట్ డౌన్ అక్కడికి వస్తుందండి 7.5 ఇంచెస్ దగ్గరికి. తర్వాత 4.5 ఇంచ్కి ఫిల్ట్ పెడుతున్నాను కాబట్టి దానిలో సగం మార్క్ చేసుకుంటున్నానండి. అక్కడి నుంచి మన ఫిల్ట్ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనం 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అదిగోండి వీడియోలో చూపించినట్టు మొత్తం కంప్లీట్గా చివరి వరకు కూడా గీత గీసుకుంటున్నానండి. మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇలా అయితే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. నాకు ఫస్ట్లో టైలరింగ్ చేసిన కొత్తలో నాకు ఈ టెక్నిక్ తెలియక ఫిల్ట్ వేసినప్పుడు కుచ్చు కింద వస్తుందని మొత్తం ఇప్పి కుట్టి అలాగా దీని దగ్గర ఒక అరగంట సేపు వేస్ట్ చేసేదానండి టైము. కానీ ఇలా మార్క్ చేసుకోవడం వల్ల 5 మినిట్స్లో ఫిల్ట్ వస్తుంది, నీట్గా వస్తుందండి. మనం మార్క్ చేసుకున్న గీత మీద కుట్టుకుంటూ రావాలి చివరి వరకు.
ఇప్పుడు నేను పెట్టే 4.5 ఇంచెస్ ఫిల్ట్ ఉంది కదండి, అది కిందకి వచ్చేటప్పటికి మనం కింద మార్క్ చేసుకున్న దాని మీదకి వస్తుందండి. అదిగోండి కింద మనం పెట్టుకున్న డాట్ మీదకి ఆ ఫిల్ట్ అలా వస్తుంది. అదిగోండి అలా. ఇప్పుడు లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ 2 లేయర్స్ మీద ఉంది కాబట్టి కలిపి కుట్టుకుంటున్నానండి. జాయిన్ చేస్తున్నాను చూడండి. డబుల్ స్టిచ్ వేసి ఈ లైనింగ్ని పరికిణీకి అటాచ్ చేసుకోవాలి. పరికిణీకి పైన ఎక్స్ట్రా ఉన్నది ప్లెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసేస్తున్నానండి. మన లెంత్ చూసుకుని మిగిలినంతా నీట్గా కట్ చేసేసుకుని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. అదండి ఇప్పుడు పైన బాడీ పార్ట్ మొత్తం నాకు 27 ఇంచెస్ వచ్చిందండి. ఒక సైడ్ మొత్తం నీట్గా కలిపి జాయింట్ చేసుకుని కుట్టేస్తున్నాను చూడండి. తర్వాత అక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. అక్కడ మనం ఒక సైడ్ మొత్తం కలిపి కుట్టేసిన తర్వాత పరికిణీ మొత్తం జాయింట్ చేస్తాము, అందుకని చెప్పినని. అటు ఇటు ఖర్చు ఎంత ఉంచామో అంతకి మార్క్ చేసుకుని మిగిలిన ఎంత ఉందో అన్నది మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం 50.5 వచ్చిందండి. పై బాడీ వచ్చి 27 వచ్చింది, అంటే పై పార్ట్ 27 వచ్చిందండి. దాన్ని డబల్ చేస్తే 54, దానికన్నా తక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చూపించే ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను చూడండి. ఆ టెక్నిక్ ఫాలో అయితే మనకి ఇప్పుడు ప్రిల్స్ నీట్గా వస్తాయి. ముందు 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకుని మనం మళ్ళీ దాని మీద 1 ఇంచ్కి ఒక్కొక్క ప్రిల్ పెట్టుకుంటూ రావాలి. అదిగోండి ఫస్ట్ చూపించిన మార్కింగ్ డాట్ నుంచి 3rd మార్కింగ్ డాట్ మీదకి అలా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చామనుకోండి, మనకి 1 ఇంచ్ ప్రిల్ వస్తూ ఉంటుందండి. 2 ఇంచెస్ దగ్గర ఒక్కొక్క ప్రిల్ వస్తుంది, అది 1 ఇంచ్ ప్రిల్ వస్తుంది. అప్పుడు మనకు క్లాత్ కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే నేను ఇదిగోండి పరికిణీ క్లాత్ మొత్తం అలాగే పెట్టాను. లూజ్ కుట్టానండి. ఆ తర్వాత సరిగా సరిపోయిందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని ఆ తర్వాత మామూలు స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు పైన బాడీ పార్ట్ అటాచ్ చేస్తాను చూడండి. అదిగోండి పై బాడీ పార్ట్ పరికిణీకి అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు మొత్తం పైకి పెట్టి ఒక టాప్ స్టిచ్ వేస్తున్నానండి. ఇప్పుడు పరికిణిని రివర్స్ చేసి కింద మన పరికిణి ఉంది కదండి, దాన్ని పట్టుకోవాలి. లైనింగ్లు పక్కకు తీసి ఆ పరికిణి కింద వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పోగులు బయటికి రాకుండా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు పైనుంచి కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు లోపల ఉన్న పరికిని పక్కకు పెట్టి లైనింగ్ మీద మాత్రం పడేటట్టు ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అలాగే మొత్తం 3 స్టిచ్లు వేసుకోవాలి. ఫైనల్ ఎలా వచ్చిందో చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.